ఇలా ఈ హైదరాబాదును మరి కేంద్రపాలిత ప్రాంతంగా అంటే ఢిల్లీని వదిలేసి అక్కడ మొత్తం పొల్యూట్ చేసి ఢిల్లీని నాశనం చేసి హైదరాబాదును నాశనం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఏమవుతుంది, ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి చేస్తే ఇది ఒక సపరేటు ఢిల్లీలాగా ఒక రాష్ట్రం ఏర్పడితే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇక చాలా దారుణంగా ఉంటుంది. మొత్తం మన భూములల్లా పాగా వేసి రకరకాలుగా రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చేసి ఆ రాష్ట్రాల నుంచి ఇక్కడ మొత్తం పాగా వేసి ఇక ఏమున్నది, తెలంగాణ వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉండేటటువంటి పరిస్థితి. వీళ్ళు ఇక ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు గెలిచేటటువంటి పరిస్థితిగా తెలంగాణలోతో అవసరం ఏమున్నదనేటటువంటి భావనలో వాళ్ళు ఆల్రెడీ దీన్ని మరి మూమెంట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో తెలంగాణ తీసుకొచ్చుకున్న తర్వాత జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రజలకు అన్యాయము ఇంత అంతా కాదు, చాలా భయంకరంగా మరి అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలారా మీరందరూ ఆలోచించుకోవాలి. ఇక మేమైతే ఆలోచించేది ఏముంటుంది, మీకు ఎంత చెప్పాలో అంత చెప్తాం. మీరు ఖచ్చితంగా ఆలోచించి ఈ దోపిడీని అరికట్టకపోతే, ఈ దోపిడీని మీరు గమనించకపోతే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి మాత్రం తప్పక ఉన్నది. మరి అటువైపు ప్రజానికం అంతా కూడా ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నా.